అంశ నటకటాన నీ నటకలు వయలున్న వెజాన నువ్వు కులుక్తుక్కు గలగల నడుస్తూ ఉంటే నిలవది నా మనసు. ఓ లైలా ఓ మధుడు అది నీకే తెలుసు. సీత సీత వస్తున్నానండి. ఏటమ్మా అలాగున్నావు? ఈరోజు బాగా డల్లగా ఉన్నావమ్మా. ఏమీ లేదండి, మీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది. నీ మీద నాకు ప్రేమ తగ్గిపోవడం ఏంటే? తగ్గిపోయింది, నాకు బాగా తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? అబ్బా తెలుస్తుందండి. ఎలా తెలుస్తుంది చెప్పొచ్చు కదా. మీరు రోజు వచ్చాక అని పిలిచేవారు, ఏ బుజ్జి చంటి అని ప్రేమగా పిలిచేవారు కదా. ఇప్పుడు రాగానే సీత సీత అని పిలుస్తున్నారు. తగ్గిపోయింది కదా. అలాగంటే తగ్గిపోయినట్టు రేటి. అయితే ఎలా ఉండాలో నువ్వే చెప్పు. అబ్బా భార్యాభర్తలు అంటే ఎలా ఉండాలో మీకు తెలీదా? నువ్వు చెప్పు. సరే, భార్యాభర్తలు అంటే బండి చక్రానికి 2 చక్రాలు ఉంటాయి కదా, ఉండాలి. బండి చక్రాలకి 2 చక్రాలా? ఈ 2 ఇప్పుడు కలవే. బాగలేదు. ఇంకేదో చెప్పు. అబ్బా ఏంటండి, సరే ఇంకోటి చెప్తాను. చెప్పు. భార్యాభర్తలు అంటే పాలు నీళ్ళలా కలిసిపోవాలి. పాలు నీళ్ళు నీళ్ళేమో పాలలో కలుపుతాము, పొయ్యి మీద పెడతాము, ఆవిరి వస్తుంది, నీళ్ళు ఆవిరిలాగా వెళ్ళిపోతాయి. ఇది బాగలేదు. ఇంకోటి చెప్పు. నాకేం గుర్తు రావట్లేదు, మీరు అన్ని ఇలాగే అంటారు. ఫైనల్ గా ఒకటి చెప్తాను, ఇంకింతే. చిలక గోరింక ఉంటుంది కదా, చిలక గోరింకలా ఉండాలండి. చిలక గోరింక. చిలకేమో పచ్చగా ఉంటుంది నీలా, గోరింకేమో నల్లగా ఉంటుంది నాలా. ఇది కూడా నా నచ్చలేదు. ఇంకేదని చెప్పు. అబ్బా నాకేం తెలియదండి, మీరే చెప్పుకోండి, నేనేం చెప్పను. అయితే నేను చెప్పాలా? ఏంటి నేను చెప్పాలా? చెప్పండి. ఇగో ఇదేంటి? సెల్. ఇది కరెక్ట్. ఇది సెల్. చూపించి ఎంత ₹1,00,000 కాదు, 2 లక్షలు. సరే, సెల్లో ఏటు ఉండాలి? సిమ్ ఉండాలి. అంటే నేను సెల్ నువ్వు సిమ్, నేను సెల్ నువ్వు సిమ్. అవునా? అవునండి, ఇదేదో పోలిక బాగుంది. అంటే నేను సిమ్, మీరు సెల్. అంటే నేను లేదే మీరు పనిచేయరు. సెల్లో సిమ్ అయిందే కానీ సెల్ పనిచేయదు అనమాట. అయితే మీరు సెల్ నేను సిమ్, నేను సెల్ నేను సిమ్. ఏమండోయ్, ఇందాక మీరు ఏమడిగారు? స్ట్రాంగ్ కాఫీ అడిగాను. ఇప్పుడు మీకు జీడిపప్పు ఉప్మా చేసి తెస్తాను. ఈయన పనిచేయరు, నేను లేదే ఈయన పనిచేయరు. ఇదొక తేగర బుజ్జి. ఇది సైనా చాలా. ఇందులో 4 సిమ్ములు ఉంటాయి. ఆ సిమ్ముల్లో ఇదొక సిమ్. నమస్తే అండి. నీ ముక్కు మీద కోపం కాస్త తగ్గాలే పిల్ల, ఓ మిసాల పిల్ల. నీ ముక్కు మీద కోపం కాస్త తగ్గాలే పిల్ల, ఓ మిసాల పిల్ల. ఈయనేదో బాగానే హుషారుగా పాటలు పాడుకుంటున్నాడు, ఇప్పుడే చెప్పేస్తే సరిపోతుంది. ఏమండి, నేను షాపింగ్కి వెళ్తానండి. సిఎంఆర్లో మంచి డిస్కౌంట్ సేల్ ఉందిట, మంచి సారీస్ కొనుక్కుని వస్తాను. మరి రాత్రికి భోజనం అది? అబ్బా ఊరుకోండి, ఏదో ఒకటి చేసుకోండి. ఆ మాత్రం చేసుకోవాలి ఏంటి? నైట్ అయిపోతుంది రండి వచ్చేప్పటికి, సరేనా? వెళ్ళండి. ఈ ఫ్రీ బస్సులు రావడం కాదు కానీ మధ్యాహ్నం భోజనం చేసి ఆడవందరం జగదాంబ సెంటర్లో కనబడ్డాం. ఓ మీసాలే పిల్ల, నీ ముక్కు మీద కోపం కాస్త తగ్గాలే పిల్ల, ఓ మీసాల పిల్ల. బావా, ఎవరిది వాయిస్ ఎక్కడో ఇన్నట్టు ఉంది. బావా బామ్మర్దే. ఏంటి బావా, ఏంటి సడన్ గా వర్షం లేదు, గాలి లేదు, ఏది లేదు, ఊడి పడిపోయావు అలాగా? ఏం లేదు బావా, పంచాయతీ పని ఉండి వచ్చాను. ఈరోజు అలాగే సాయంత్రం అయిపోయింది కదా, రేపు ఉదయం వెళ్తాం, ఆ పని చూసుకున్నారు వచ్చాను బావా. ఇది మా అప్ప కనపట్లేదు ఏంటి? మీ అప్ప? ఓరప్పో, 2 నూరేళ్ళు రాకముందే చచ్చిపోయావప్పో. అప్పో ఓరప్పో.
పోవడం అంటే ఆ పోవడం కాదురా, మరి జగదాత్మ సెంటర్లోని షాపింగ్ మాల్స్ ఉన్నాయి కదా, ప్రతి షాపులో డిస్కౌంట్ ఇచ్చేస్తారంట, వాళ్ళకి నష్టంగా వేస్తున్నారంట. ఈ ఆడవాళ్ళందరూ మధ్యాహ్నం భోజనం చేయడం, బస్ ఎక్కి ఫ్రీ బస్ కదా, వెళ్ళిపోవడం అక్కడికి, రాత్రి 9కో 10కో దిగుతాదిరా. అది సరే సరే, మా ఊర్లో కూడా అలాగే ఉంది పరిస్థితి. ఫ్రీ బస్ పెట్టడం కాదు కానీ ఉదయాన్నే బయలుదేరి వెళ్ళిపోతుండ్రు, ఏ రాత్రికి వస్తున్నారు. మనమే వండుకోవాలరా, ఏం చేయాలి? అది కాదు బావా, ఊళ్ళో వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా? అందరూ బాగున్నారు బాబా. మంచిదే. అందరూ బాగున్నారు బాబా. బావా నీకు రాత్రికి ఇక్కడ ఉంటాను. అయితే నీకు భోజనం అది ఏర్పాటు చెయ్యాలంటావు. అది కాదు బావా, సర్టిఫికేట్ ఆ మాట అరీసావేటి? అదే. అప్ప ఏమనుకోదా? నీ మర్యాద తక్కువ రాదా? నేను ఫోన్ చేసి వెళ్తాను. వారు మీ అప్పక్కడ నేనే వండాలరా. సరే సరే కానీ నువ్వు ఏంటంటావు, వెజిటేరియనా నాన్ వెజా? ఏదో ఒకటి ఉండి బావా. ఏదో అంటే కుదరదు బావా, నువ్వు నాకు గెస్ట్వి, నా బామ్మర్దివి, అలాంటి నీకు ఏదో నేను వండెట్టిస్తే ఊరంతా నువ్వు సాటివా? ఏ గంజాను పెట్టిస్తాడు అనేసి. సరే చెప్పాలి కదా. అయితే వెజిటేరియన్ రోజు తింటున్నాం కదా, సరే నాన్ వెజిటేరియన్ అండి బావా. ఓకే బావా, ఓకే, సూపర్ బావా. ఈరోజు కుమ్మేద్దాం ఎన్వి. బామ్మర్ది ఏంటి బావా? నాన్ వెజ్ అన్నావు కదా, చికెనా మటనా ఏది తింటావు? ఏదో ఒకటి ఉండి బావా. ఏదో అంటే కుదరదు బావా, నువ్వు చెప్పవలసిందే, నేను వండవలసిందే. అది చెప్పాలా? మటన్ అంటే తినాలని ఉంది కానీ పళ్ళు కొద్దిగా కోఆపరేట్ చేయట్లేదు. బాయిలర్ చికెన్ తెచ్చి బావా. ఏది చికెన్? సరే చికెనే కదా, వండేస్తాను. అలాగే బాబా, అలాగే. బావా ఫ్రీగా వస్తుంది, కుమ్మేద్దాం. ఏంటి బాబా మళ్ళా? అరే లేదు, చికెన్ అన్నావు కదా, అది నాటుకోడి తింటావా లేకపోతే ఫారం కోడి తింటావా? ఇప్పుడు చెప్పాను కదా ఆల్రెడీ, బాయిలర్ కూడా తెచ్చు, మెత్తగా ఉంటుంది. అలాగే బాబా, ఓకే బాబా, నువ్వు 5 నిమిషాలు నీకు వంట రెడీ చేసి తీసుకొచ్చేస్తాను బాబా. అలాగే అలాగే బాబా. అవును, ఇది బాయిలర్ కూడా అన్నట్టు. బాబా మరి ఏ లేదు బాబా, ఏ లేదు బాబా, సిరాకు పడిపోదు బాబా, నీకు వండట్టాలని నా ఆశ. అదే మరి. నువ్వు కోడి మాసం అన్నా కదా, ఆ కోడి మాసంతో బిర్యానీ చేయమంటావా, వైట్ రైస్ చేయమంటావా? బావా ఏదో ఒకటి చేసి బావా. ఏదో అంటే ఎలా కుదురుతుంది బాబా, నువ్వు నా ఇంటికి వచ్చిన గెస్ట్వి, ఇది చెప్పాలా? మరి చెప్పాలి కదా. సరే వైట్ రైస్ రోజు తింటున్నాం కదా, బిర్యానీ అంటే బావా. బిర్యానీ తినేస్తావు, తిన్న కడుపు నిండా తినేసి రేపు ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళిపోతావు, నీ పని చూసుకుంటావు. సరే నువ్వు చెప్పావు కాబట్టి నేను బిర్యానీ వండేస్తాను, ఒక నిమిషం. అలాగే బా. బిర్యానీ చికెన్ బిర్యానీ చేయమన్నాడు బాబా. నాకు చిన్న అనుమానం. ఏంటి అనుమానం బాబా? అడిగారా? ఏంటి లేదు బాబా, నువ్వు ఆకులో తింటావా పల్లెలో తింటావా అని. బాబు ఆకు వద్దు పళ్ళు వద్దు, మంచినీళ్ళు ఇచ్చిరా గ్లాసు, నీళ్ళు తాగేసి వెళ్ళిపోతాను. మంచినీళ్ళు? మంచినీళ్ళు బాబా. మంచినీళ్ళు తాగేసి వెళ్ళిపోతావా? అవును బావా, నువ్వు ఫిల్టర్ వాటర్ తాగుతావా, మున్సిపల్ వాటర్ తాగుతావా, బోర్ వాటర్ తాగుతావా? ఏంట్రా ఫిల్టర్ వాటర్, బిర్యానీ, కోడి మస్, నీ దండవరా బాబు. నీ అన్నానికి వద్దు, నీ బిర్యానీకి వద్దండో, నీ చికెన్కి వద్దండో, వస్తాను రా బాబు. ప్రతి ఊరికి దొరికింది కానీ ఊరి నుండి అందరూ వచ్చి ఆలపడిపోతారు మా దగ్గర. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మేము ప్రదర్శిస్తున్న ఈ కామెడీ స్కిట్స్ అన్నీ కూడా కేవలం వినోదం కోసమే, ఎవరిని ఉద్దేశించింది కాదని మనవి చేస్తూ ఇప్పుడు ఒక వింత సన్మానం కార్యక్రమం చూద్దాం. ఇలాంటి వింత సన్మాన కార్యక్రమాలకు నిత్యం ఎక్కడో దగ్గర మనకి ఎదురుపడుతూనే ఉంటాయి. మరి ఈ రాంబాబు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సన్మాన కార్యక్రమాన్ని మనం తెలిపిద్దాం. ఇంకో స్కిట్ ఉంది, మరి కాలాతీతం అయిపోయింది అంటున్నారు, ఆ స్కిట్ ఆపమంటున్నారు. ఓకే, మేము ఆపుతున్నామండి. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు వస్తుంది అంతే. సరే కానీ రాంబాబు గారు. సోదరీమణులా, ఈరోజు
మన వాకర్స్ పార్క్లో గత 40 సంవత్సరాల నుంచి నిర్విరామంగా ప్రతి ఒక్కరికి మనం సన్మానం చేయడం జరుగుతుంది. మరి ఆ సన్మానంలో భాగంగా ఈరోజు ప్రముఖ రచయిత, మాటల మాంత్రికుడు అయినటువంటి కళాప్రపూర్ణ చంద్రరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. చంద్రరావు ఆడ కూకోండి 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 కూకోండి. మిత్రులారా, ఈరోజు మీ అందరికీ తెలుసు, నేను 40 సంవత్సరాల నుంచి ఏకదాటిగా చిన్నోడవని పెద్దోడేమని ఎవరికైనా సరే ఘన సన్మానం చేస్తున్నాను. ఇది మన బాధ్యత. ఎందుకంటే ప్రముఖంగా రాష్ట్రంలో ఎవరైతే కళాకారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, వ్యాపారవేత్తలు కానీ ఎవరుంటారో వాళ్ళందరికీ సన్మానం చేయడం మా కళానికేతన్ తరపున మేము ప్రతి ఏటా చేస్తున్నాం. మరి ఈ కళానికేతన్ తరపున ఈరోజు ప్రముఖ రంగస్థల నటులు, నంది అవార్డు గ్రహీత అయినటువంటి ప్రసాద్ గారు వచ్చి మా చంద్రరావు గురించి 2 ముక్కలు మాట్లాడవలసిందిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నామండి. చప్పట్లు చప్పట్లు అండి, చప్పట్లు చప్పట్లు. సార్ వచ్చారు, చప్పట్లు చప్పట్లు. మాట్లాడండి. రాంబాబు గారు నా మీద ఎంతో అభిమానంతో నన్ను ఇక్కడ మాట్లాడమని అవకాశం ఇచ్చినందుకు ముందుగా వారికి కృతజ్ఞత చెప్తున్నాను. కోర్స్ ఈరోజు ఇతను పేరేం పేరు? చంద్రరావు ఎవడైతేనేంటి సన్మానం, ఈ రోజు సన్మాన కార్యక్రమం, ఇటువంటి సన్మాన కార్యక్రమాలు ఎన్నో రాంబాబు గారు చేశారు. అయితే నా మట్టు గురించి చెప్పుకోకూడదు ఇక్కడ, కానీ నాకు 30 సంవత్సరాల సర్వీస్ ఉంది. నా నట జీవితంలో అనేకమైనటువంటి పరిస్థితుల్లో ఎంతో నంది అవార్డులు గ్రహించాను. అయితే నేను అదే కాకుండా ఇంకా గ్రామీణ ప్రాంతాల్లోని జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా అనేక బహుమతులు పొందాను. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది కాదు, ఈ కార్యక్రమానికి వచ్చాం. ఇతని గురించి ఏదో సరే, నా విషయం ఏంటంటే నేను మొట్టమొదటి నుండి ఒక చిన్ననాటి నుండి నేను నటుడిని. అప్పటి నుండి నటనతో నాకు తృష్ణ. అదే రకంగా నేను ఎన్నో తెలుసు రాంబాబు గారికి తెలుసు. సరే, రాంబాబు గారు చెప్తున్నారు సమయం అయిపోయిందని. సరే రాంబాబు గారు, మరి ఇప్పుడు థ్యాంక్ యూ. మన ఆంధ్రప్రదేశ్ మహిళా మండలి అధ్యక్షురాలు సినీ నటి సీత గారు వచ్చి మా చంద్రరావు గురించి 2 ముక్కలు మాట్లాడాల్సిందిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. నమస్తే అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు ముఖ్యంగా నన్ను పిలిచింది ఎందుకంటే చాలా బిజీగా ఉంటానండి. నేను ఎప్పుడు మహిళా మండలి అధ్యక్షురాల్ని, నెక్స్ట్ సినీ నటిని, నాకు చాలా బిజీగా ఉంటానండి. నమస్తే అండి. అలాంటిది ఈరోజు సన్మానానికి పిలిచారు. ఈయన పేరు చంద్రశేఖర్ గారట. సరే అండి, దాని గురించి తర్వాత చెప్పుకుందాం. ఈరోజు చాలా బిజీగా ఉన్నానండి. నేనేమో ఎక్కడి నుంచి అంటే కాశ్మీర్ నుంచేమో ఈ చీర తెప్పించానండి. చూసారా? ఫోటో తీయండి. ఓకే, ఇగో చూసారా అండి, దుబాయ్ నుంచేమో ఈ నెక్లెస్ తెప్పించానండి. అమెరికా నుంచేమో డైమండ్స్ తెప్పించానండి, అమెరికన్ డైమండ్స్. ఈ రోజు అండి ఇంపార్టెంట్ గా వచ్చింది ఏంటంటే అండి, ఇవ్వండి చంద్రరావు గురించి వచ్చానండి. దండ ఇవ్వండి, ఆయనకి వేద్దాము. దండ. హలో ఏమండి, ఉండండి. నా గురించి నేను ఇంకా వివరంగా చెప్దాం అనుకుంటున్నాము, టైం లేదండి. ఒకసారి సంస్థ గురించి చెప్పుకుంటావా? ఇంకా ఉన్నారు వ్యాపారవేత్త, ప్రముఖ వ్యాపారవేత్త. రా, మన దేశంలో ఫస్ట్ వ్యాపారవేత్త ఆయన మాట్లాడాలి. మిమ్మల్ని కాదు. ఓకే, కూర్చో. మిమ్మల్ని కాదు సార్.
ఫోన్లో మాట్లాడుతున్నారు ఆ. బాబా నీ యొక్క సంస్థ గురించి నువ్వు ఆ. ఈరోజు పెద్ద రాష్ట్రంలో గొప్ప నటుడని ఇతను ఈ రాష్ట్రంలో దేశంలో పెద్ద వ్యాపారత్వని మీరు అందరూ ఈ తొడుగుడితోనే చెప్తారు కానీ మీ సన్మానానికి మీకు ఒక దండోరా బాబు. థ్యాంక్స్ అండి, ఇంతవరకు మీరు ఈ స్కిట్లు తిలకించినందుకు. అలాగే మన మర్యాదపూర్వకంగా స్కిట్లు వేసిన వాళ్ళకి ఏదో చిన్న చిరు సత్కారం జరుగుతుంది. అందులో భాగంగా మన ప్రసాద్ గారు, ప్రెసిడెంట్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇందులో ఈట్ రాంబాబు గారు, పి సెల్వరాజు గారు, పిఎల్వి ప్రసాద్ గారు, ఎం చంద్రరావు, వీళ్ళందరూ మీకు సుపరిచితులే. శ్రీమతి సీత గారు ఈవిడ ప్రొఫెషనల్ ఆర్టిస్టు, సినిమాలో కూడా వేస్తుంటారు, బుల్లితెర వెండితెర అని. సీత గారు ఏమండి, ఈవిడ సీత గారు ఈవిడ కళలన్నా కళల పట్ల చాలా ఎవరినన్నా ఎంకరేజ్ చేస్తారు. వీళ్ళ పిల్లలు కూడా ఇద్దరు యుఎస్లో ఉన్నారు. వీళ్ళ హస్బెండ్ బ్యాంక్ ఆఫీసరు. అయినా సరే ఆవిడ ఎక్కడ ఈ స్కిట్లు కానీ నాటికలు కానీ ఎక్కడవుతాయో చాలా ఆనందంగా చూస్తారు. సినిమాల్లో కూడా వేషాలు చేస్తారండి. పెళ్ళికి మనసు ప్రేమ కాలుసు సినిమాలో మేమిద్దరం హీరో భార్యాభర్తల వేషం చేసామండి. ఆ సినిమా ఏప్రిల్లో విడుదల అవుతుందండి. ఇది జరిగింది. ఆ తర్వాత ఆయనకి సీత గారికి మన ప్రెసిడెంట్ గారు అయినటువంటి ప్రసాద్ గారు కండువా కప్పి సన్మానించవలసిందిగా కోరడం జరుగుతుందండి. సెల్వరాజు గారు. అలాగే మన పార్క్ మెంబర్, మన సుపరిచితులు, అందరికీ తెలిసిన వారు, కళల పట్ల అభిమానం ఉన్నవారు శ్రీ సెల్వరాజు గారిని సాలువాతో కప్పవలసిందిగా, కండువాతో సత్కరించవలసిందిగా ట్రెజరర్ గారు అయినటువంటి వీరబాబు గారిని కోరడం జరుగుతుందండి. అలాగేనండి ఇప్పుడు మన ప్రసాద్ గారు, ఆయన మన పార్కు మెంబర్ అండి. మరి ఆయన్ని మన సెక్రటరీ గారు అయినటువంటి వర్మ గారిని సత్కరించవలసిందిగా కోరడం జరుగుతుందండి. ఎం చంద్రరావు. అలాగే ఎం చంద్రరావు అండి మన పార్క్ మెంబరు. ఆయనకి కోదండరావు గారిని సత్కరించవలసిందిగా కోరడం జరుగుతుందండి. అలాగే మా పోర్ట్ మెడికల్ డిపార్ట్మెంట్ మెడికల్ ఆఫీసర్, మన చీఫ్ హెల్త్ ఆఫీసర్ శంకర్ గారిని శ్రీనివాస్ గారు సత్కరించవలసిందిగా కోరుతున్నామండి. ఇందులో అందరం కూడా విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్లో రిటైర్డ్ అయిన వాళ్ళేనండి. ఇకపోతే నేను ఒక పార్కు నెంబర్నేనండి. నా పేరు ఈట్ రాంబాబు. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా ప్రేక్షక మహాశయులకి మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. మా జోక్స్ మీకు నవ్వినా నవ్వించకపోయినా మీకు నవ్వేరు, అందుకు ధన్యవాదాలు. అవకాశం ప్రెసిడెంట్ సెక్రటరీ గ్రూప్ ఫోటో అంటారండి. రండి.